కోస్తా జిల్లాలలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా బాపట్లలో 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అమరావతిలో 45.7, కావలిలో 45.8 డిగ్రీలు, ఒంగోలులో 44.6, నందిగామలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు తుని నుంచి దక్షిణంగా ఉన్న అన్ని ప్రాంతాలలో 40 డిగ్రీలు లేదా అంతకన్నా ఎక్కువ ఐఎండీ అబ్జర్వేటరీస్లో నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలతో పోల్చినట్టయితే ధనాత్మక విచలనాన్ని కలిగి ఉండి ముఖ్యంగా బాపట్లలో 7.4 డిగ్రీలు డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ నమోదైంది. అంటే ఇది సివియర్ హీట్ వేవ్ కండిషన్ని సూచిస్తుంది. రాష్ట్రంలో ఐసోలేటెడ్ ప్లేసెస్లో హీట్ వేవ్ ఆర్ ఐసోలేటెడ్ హీట్ వేవ్, సివియర్ హీట్ వేవ్ నమోదైంది. రాబోయే 5 రోజులు కూడా రాష్ట్రంలో వడగాలుల యొక్క పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మొదటి 3 రోజులు కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని ఉన్న 1-2 జిల్లాలు, ఉత్తర కోస్తా జిల్లాలకు సివియర్ హీట్ వేవ్ లేదు తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశాన్ని సూచిస్తున్నాయి. తదుపరి 2 రోజులు హీట్ వేవ్ కోస్తా జిల్లాలన్నింటిలోనూ ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళాన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని కోస్తా జిల్లాలలో 1-2 చోట్ల హీట్ వేవ్ ఆర్ సివియర్ హీట్ వేవ్ రాబోయే 5 రోజులు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు దక్షిణ కోస్తా జిల్లాలన్నింటిలోనూ, నెల్లూరుని మినహాయిస్తే, అలాగే ఉత్తర కోస్తా జిల్లా అయిన ఏలూరులోనూ తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్న ప్రదేశాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ రాబోయే 3 రోజులకు ఇవ్వటం జరిగింది. మళ్ళీ చెప్పాలంటే ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో 1-2 చోట్ల తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక వాటికి ఆనుకుని ఉన్న బాహ్య జిల్లాలైన నెల్లూరు, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ వడగాలులు ఉన్నప్పటికీ మిగతా పరిస్థితులను కూడా పరిగణనలోనికి తీసుకుని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పార్వతీపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము. అక్కడ 1-2 చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్లుగా విజయనగరం, శ్రీకాకుళంలో 1-2 చోట్ల వేడితో కూడిన, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా రాబోయే 3 రోజులు పైన చెప్పుకున్న జిల్లాలలో చెప్పిన జిల్లాలకు రెడ్ వార్నింగు, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ వార్నింగు, కొన్ని జిల్లాలకు ఎల్లో వార్నింగు, 2 జిల్లాలకు వేడిమితో కూడిన, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణాన్ని సూచించే ఎల్లో వార్నింగ్ చెప్పడం జరిగింది. ఇక రాయలసీమలో ఉష్ణోగ్రతలు నిన్న కూడా 40 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. గరిష్టంగా తిరుపతిలో 43.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ రాబోయే 5 రోజులు కూడా 41 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాన్ని సూచిస్తున్నాయి. మన పరిసర ప్రాంతాలలో లేదా మనకు దగ్గరలో ఉన్న ప్రాంతాలలో ఉన్న సినాప్టిక్ సిచ్యువేషన్ వల్ల కూడా 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒరిస్సా పరిసర ప్రాంతాలలో, అంతర్గత ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. మరియు అరేబియా సముద్రం నుంచి కేరళ వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. సౌత్ ఈస్ట్ బే అంటే ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ప్రాంతం నుంచి ముఖ్యంగా కామెరూన్ వరకు ఒక ద్రోణి లేదా ఒక ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి జల్లులతో పాటు ఉరుములు,
మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది. రాయలసీమలో రాబోయే 2 రోజులు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 2 రోజులు కొన్ని ప్రాంతాలలో కొనసాగే అవకాశం ఉంది. ఈదురుగాలులు రాష్ట్రంలో ఈరోజు రేపు ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం 1-2 చోట్ల ఉంటుంది. దక్షిణ ఉత్తర కోస్తా జిల్లాల్లో 3వ రోజు నుంచి 5వ రోజు వరకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.